హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొని వచ్చిన వీడియో ఒక బంపర్ ఆఫర్ అండి. బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్, మామూలు ఆఫర్ కాదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది 33,000 అనేది ఒరిజినల్ ప్రైస్ అనమాట. యాక్చువల్ ప్రైస్ అంటే యాక్చువల్గా బంపర్ ఆఫర్ వచ్చే ప్రైస్ ఏంటంటే 50%. ఎవ్రీ ఎలక్ట్రానిక్స్ మీద 50% ఉన్నదండి. ఎవ్రీ ఎలక్ట్రానిక్స్ అనే కాదు, ఆ మాల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మీద మీకు 50% ఫ్లాట్ 50% ఆఫ్ ఉన్నది. సో అది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోనే నడుస్తుంది, లులు మాల్లో. నాకు నచ్చిన ఫ్లోర్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఫ్లోర్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, దీని కాస్ట్ వచ్చేసి 92,000 కదా. మనకి ఆఫర్లో 50% అంటే మనకి 46,000 వస్తుందండి. సో డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది మనకి ఎవ్రీ గర్ల్స్కి డ్రీమ్ కదా. ఇంట్లో కిచెన్లో మనకి అందరికంటే పెద్దగా ఉండాలి, ఏ వస్తువు తీసుకున్నా కూడా మనకి అందరికంటే పెద్దగా ఉండాలని వేసి అందరం అనుకుంటూ ఉంటాం కదా. సో మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో హరీ అప్ అండి, ఎవరు లేట్ చేయకండి. ఎవరైతే లులు మాల్కి దగ్గర ఉన్నారో ప్రతి ఒక్కరు దానికి ఆ మాల్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నాకు నచ్చిన ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనే మీకు ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఫస్ట్ రో లెఫ్ట్లోనే ఉంటుందన్నమాట. టీవీస్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్స్, ఏసీస్, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీద మీకు ఫ్లాట్ 50% ఆఫ్ దొరుకుతుంది. నాకు నచ్చిన కలర్ ఏంటంటే వైట్ కలర్ అండి. ఇందులో మీకు చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చూడండి, దీనికి వెనకాల మనకి మెటల్గా వచ్చిందనమాట. చూడండి, అది ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు చాలా అంటే చాలా నీట్గా అనిపించింది ఫ్రెండ్స్. చాలా ఈ ఆఫర్ జనరల్గా మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలి, మనం బయట షోరూమ్స్లో మనం తీసుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా మనకి ఒక 1 lakh to 2 lakhs అవుతుంది కదా. సో చూడండి, వైట్ కలర్ ఫ్రిడ్జ్ అని చెప్పాను కదా, చాలా బాగుంది. దీని గ్లాస్ కానీ దీని షేప్ కానీ అలా అన్ని ఎలక్ట్రానిక్స్ మీద మీకు ఫ్లాట్ 50% ఆఫ్ నడుస్తుంది ఫ్రెండ్స్. అండ్ టీవీస్ మాత్రం ఎంత బ్రాండెడ్ ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో అసలు. సోనీ, ఎల్జీ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ 50%. ఎల్జీ మనకి 50 inches కొనాలనుకుంటే మనం దాదాపు 1 lakh పెట్టాల్సి వస్తుంది కదా. సో మనకి 1 lakhకి 50% ఆఫర్ అంటే ఎంత నడుస్తుంది ఫ్రెండ్స్? ఒక 50,000 మాత్రమే మనం పెట్టాల్సి వస్తుంది. చూడండి, స్టవ్ కూడా. సో కొత్తగా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ అండి. చూడండి, 9,299కి. సో మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆయిల్ ఫ్రీ ప్యాన్స్ అనమాట ఇవి. ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకునేటివి, కేఎఫ్సీ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏదైనా సరే ఆయిల్ లేకుండా మనకి ఫ్రై అయ్యేటివి. సో అండ్ హెచ్డి కెమెరాస్, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గర్ల్స్కి అయితే మాత్రం పిచ్చి ఫ్రెండ్స్ కెమెరాస్ అంటే. వామ్మో, హెచ్డి కెమెరాస్ డిఎస్ఎల్ఆర్వి తీసుకోవాలనుకుంటే మనకి 1 lakhకి 2 lakhs ఇలా చెప్తున్నారు. నార్మల్ కెమెరాసే. సో మనకి ఇక్కడ మనకి నార్మల్ రీజనల్ రేట్గానే వస్తుంది. అండ్ హెయిర్ స్ట్రైట్నర్స్ కూడా ఫ్రెండ్స్ బ్రాండెడ్వి ఫిలిప్స్ కండి. సో 3,299, 3,400 అంటే మనకి 1600 to 1700కి వస్తుందండి. సో ఫిలిప్స్ మనకి ఎప్పుడైనా 1700కి ఎక్కడైనా చూసారా? బ్రాండెడ్, అది కూడా బ్రాండెడ్ది. చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఏదో విజిట్ చేద్దాము, లులు మాల్ అంటున్నారు కదా, ఒకసారి చూద్దాం, ఆఫర్స్ ఉన్నాయి కదా, నడుస్తున్నాయి, చూద్దాం, ఒకసారి విజిట్ చేద్దామని అలా అనుకున్నాను అంతే. సో అందులోకి వెళ్ళాక నాకు ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన స్టోర్లోకి ఎంటర్ కాగానే అసలు అందులో నుండి 2 hours దాకా నేను బయటికి రాలేదు ఫ్రెండ్స్. మీరే గెస్ చేయండి, అంత బాగానే ఒక్కొక్క ప్రోడక్ట్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా నచ్చాయి కూడా నాకు. నాట్ ఓన్లీ ఇవి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ ప్రతి ఒక్కటి. చూడండి, పిల్లలు ఆడుకునే పియానోస్ అండి విత్ మ్యూజిక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. 5,000 అంటే మనకి 25K వచ్చేస్తుంది. జనరల్గా అవి మాత్రం క్యాషియోస్ మాత్రం అంత తక్కువ రావు కదా. సో అండ్ లగేజ్ బ్యాగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నచ్చింది. మనకి ట్రావెలింగ్కి, లాంగ్ జర్నీస్ అట్లా ట్రావెలింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనకి లగేజ్ బ్యాగ్స్ అనేది చాలా అవసరం కదా ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటి 3,000 to 5,000 ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ మాత్రం 50% ఆఫ్లో మనకి 2,000కి
అండ్ 2.5కి ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, పెద్ద పెద్దవి కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్కి వచ్చేసి పర్ఫ్యూమ్స్, మనకు నచ్చిన కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. సో మనకి స్ట్రాంగ్ కావాలా, స్మూత్గా కావాలా, హార్డ్గా కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు అడిగి మరీ మనకి ఎలా కావాలో అనేసి మనకు శాంపుల్గా చూపిస్తారనమాట. మీకు అంటే జనరల్గా ఇలా నచ్చుతుందా లేదా, అలా నచ్చుతుందా లేదా అనేసి మనం అడిగేసి మనం చూస్ చేసుకోమంటారు. సో అలా తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్ మేమైతే. ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్కి అయితే అయిపోయింది. ఫుడ్ కోర్ట్ అనమాట, 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ హ్యాపీగా తిరిగేసి ఆకలేసింది అనమాట. మేము ప్రశాంతంగా తిన్నాము మాకు కావాల్సింది. అండ్ అసలు ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్గా ఉందంటే ఆ ఎస్కలేటర్స్, పైకి వెళ్ళేది ఎక్కడుందో అర్థం కాదు, కిందికి వెళ్ళేది ఎక్కడుందో అర్థం కాదు. అసలు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాం, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి. సో చూసారు కదా, దాదాపు 4 ఫ్లోర్స్ దాకా ఉన్నదండి. సో 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ అయితే, 4th ఫ్లోర్లో వచ్చేసి గేమింగ్ ఫ్లోర్ అనమాట. పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ గేమింగ్ ఫ్లోర్లో. మనము ఎలా అంటే మనకి జనరల్గా ఇలా కాస్ట్ ఎలా ఇస్తున్నారంటే, కాస్ట్ పరంగా ఒక ఏటీఎం కార్డ్ లాగా ఒక కార్డు తీసుకోవాలన్నమాట మనము. ఆ కార్డ్ని బట్టి మనకి కార్డ్ కాస్ట్ వచ్చేసి 600 అనమాట. ఈచ్ గేమ్కి మనం కార్డ్సే యూజ్ చేసుకోవాలి. మనం ఈచ్ గేమ్కి ఇట్లా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఆ కార్డు తీసుకొని మనము ఫస్ట్ అయితే 600కి గేమ్స్కి సంబంధించింది 600 అనమాట. అండ్ 100 రూపీస్ వచ్చేసి మనకి జిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది. సో చూసారు కదా, గేమ్స్ అనేది ఎంత అమేజింగ్ ఉన్నాయంటే అంత అమేజింగ్ ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. 4th ఫ్లోర్ అనమాట, లాస్ట్ ఫ్లోర్ గేమింగ్ ఫ్లోర్. సో గన్ షూట్ ఉంది, 3D పిక్చర్స్కి సంబంధించింది ఉన్నది. అండ్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకి సంబంధించిన గేమ్స్ వరకు ప్రతి ఒక్కటి అఫోర్డబుల్ అంటే ఇందులో మాత్రం ఎంజాయ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళము. చూడండి, షూటింగ్ సంబంధించింది అంటే దీని కాస్ట్ వచ్చేసి 140 ఉంటుంది. సో మనం ఏది యూజ్ చేయాలనుకున్నా, ఏది ఆడాలనుకున్నా ఫస్ట్ మనం కార్డు పర్చేస్ చేసిన తర్వాత మనకు నచ్చిన గేమ్ చూసారు కదా, కార్డ్ అనేది ఇలా ఉంటుంది. ఏం లేదండి, అక్కడికి వెళ్ళాక మనకి ఏం గేమ్ అంతా ఆడాలనుకుంటున్నామో ఆ గేమ్ స్కాన్ చేసి మనం అక్కడ ఎన్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను మాత్రం కార్ రేస్ అనేది స్టార్ట్ చేశాను. అసలు అది ఎలా ఉరుకుతుందంటే అలా ఉరుకుతుంది ఫ్రెండ్స్. నేను మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అసలు నాకు అర్థం కాలేదు, జస్ట్ స్లోగా మూవ్ చేసినా సరే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. కానీ మీరు మాత్రం అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటివి. అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అసలు జనరల్గా ఆ స్టీరింగ్ ఒకటే మనం మూవ్ చేయాలేమో అనుకున్నాను, కానీ బండి నన్ను కూడా ఊపేస్తుంది. అసలు ఒక ఊపేసింది. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. సరే, స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. అండ్ అలా గేమ్ ఆడుతున్నా కొద్దీ కొంచెం పర్లేదు అనిపించింది. బట్ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నాకు అన్నిట్లో నచ్చిందంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్లోనే ఎలక్ట్రానిక్స్ది, అండ్ లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి గేమింగ్ అనమాట. ఈ 2 మాత్రం నాకు పిచ్చిగా నచ్చేసాయి. ఇంకా గ్రోసరీస్ అంటే మనకి ఎక్కడైనా దొరుకుతాయి. గ్రోసరీస్కి కూడా మనకి మంచిగా ఉన్నది, 50% ఆఫ్ ఉన్నది అనుకోండి. కాకపోతే మనం ఎంజాయ్ చేసే ఫ్లోర్స్ అనమాట ఇవి 2 మాత్రం. అస్సలు మిస్ అవ్వకండి, ఇవి ఏవి కూడా మిస్ అవ్వద్దు. అంత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అట్లీస్ట్ ఒక 1 అవర్ గేమింగ్ ఫ్లోర్లో ఉండి చాలా బాగా అన్ని ప్రతి ఒక్కటి టచ్ చేసి మరీ మంచిగా ఫొటోస్ దిగచ్చు. అంతా మంచిగా ఉందన్నమాట. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. లులు మాల్ అంటారు, ఏంటబ్బా అనుకున్నాను, ఎలా ఉంటుందో ఏమో అనేసి. పిచ్చిగా ఉన్నాయండి అసలు. ఆఫర్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గ్రోసరీస్ మనకి అంత అనిపించదు. అండ్ డ్రై ఫ్రూట్స్కి మనకి ఆఫర్ పెట్టారు, కానీ దాంట్లో నాకు నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు డ్రై ఫ్రూట్స్కి. బట్ గేమింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాత్రం నేను మాత్రం కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు వీటిని. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెళ్ళండి. మీ దగ్గరలో మేము చాలా దూరం నుండి వచ్చానండి. దాదాపు ఒక 4 hours పడుతుంది మాకు లులు మాల్కి రావాలంటే. అయినా పర్వాలేదు, హాలిడేనే కదా అని చెప్పేసి మా పిల్లల్ని మా మమ్మీ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి మేము మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళని అంత లాంగ్ జర్నీ అంటే పిల్లలు ఉండలేరండి. సో 4 hours వెళ్ళడం రావడం అంటే చాలా కష్టము. సో అందుకే
జనరల్గా మేము ఎలక్ట్రానిక్స్ వాటి కోసం అనేసి వెళ్ళాము, బట్ మాకైతే అన్నీ నచ్చేసాయండి అసలు. నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, అన్నీ బాగా నచ్చేసాయి. సో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అండ్ కిచెన్కి సంబంధించినవి, ఇంట్లోకి ఇంటీరియర్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు, అండ్ మెయిన్గా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం లులు మార్ట్కి కంపల్సరీ వచ్చేసేయండి. ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, సో ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. నాకు మాత్రం ఇప్పుడే ఇల్లు కట్టేసుకొని ఇప్పుడే దానికి సంబంధించిన అన్ని లులు మాల్లో కొనుక్కోవాలి, పర్చేస్ చేసుకోవాలని ఉన్నది. అంత బాగా నచ్చాయి. అండ్ మొబైల్స్ కూడా మనకి వన్ ప్లస్ కానీ యాపిల్ 15 కానీ అన్ని ఫ్లాట్ 50%కి వస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు 50%కి వస్తున్నాయంటే ఎవరు వదులుకుంటారు? అలాంటి బ్రాండెడ్ ఫోన్స్ కూడా మనకి ఇంత 50%లో ఇస్తున్నారు. అలా ఆఫర్స్ ఎప్పుడు పెట్టరు, కంటిన్యూస్గా పెట్టరు, ఎప్పుడో ఒకసారి పెడతారు. ఆ పెట్టినప్పుడు మాత్రం ఆఫర్ని మాత్రం మిస్యూజ్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే, పర్చేస్ చేసుకోవాల్సిందే. అండ్ ఖచ్చితంగా మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. అంత బాగా ఎంజాయ్ చేశాను నేను. సో అలా చిన్నగా ఆడుతుంటే అలవాటు అయిపోయింది నాకు. సో ఇది 3 to 4 minutes ఉంటుందన్నమాట ఈ గేమ్ అనమాట. సో లాస్ట్కి మనకి డెడ్ ఎండ్ మాత్రం ఇంకా ఫినిషింగ్ అనమాట అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా. సో మేము మాత్రం ఇలా ఎంజాయ్ చేసామండి. చూసారు కదా ఎంతమంది వచ్చారో అసలు. కిచెన్ వేర్కి చాలా మంది పెద్ద పెద్ద ట్రాలీస్ మొత్తం నింపుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. సో లాస్ట్కి మేము పార్కింగ్ ఏరియాకి వెళ్ళామండి. అబ్బా అక్కడ మాత్రం హాఫ్ అన్ అవర్, మా బేస్మెంట్ ఎక్కడ ఉందో అసలు అర్థం కాలేదు. వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏ బేస్మెంట్లో పెట్టారు, ఆ పిల్లర్ నెంబర్ ఏంటో మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ వెహికల్ ఎక్కడ పెట్టారో మేము వెతికి తల ప్రాణం తోకకొచ్చింది అనుకోండి. అట్ లాస్ట్ మేము మాత్రం మా కార్ దొరికేసింది. సో బయటికి వెళ్తున్నాం అనమాట. ప్రతి ఒక్క దగ్గర ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉంచుతున్నారు. సో అవి మాత్రం మీరు మిస్ చేయకండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. అంత బాగుందన్నమాట. కానీ పార్కింగ్ దగ్గరనే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ పార్కింగే ఒక 3 floors ఉందంటే మీరు అనుకోండి, గెస్ చేయండి. ఆ 3 floors నుండి బయటపడాలంటే ఎంత ఇబ్బందో అసలు. ఎంత ఎంజాయ్ చేసామో లాస్ట్కి అంత సఫర్ అయ్యాం కూడా బయటికి రావడం. సో అస్సలు మిస్ చేయకండి మీరు ఆఫర్స్ మాత్రం, ఓకేనా? సో ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? నేను మాత్రం అసలు హాలిడే వచ్చింది అంటే జనరల్గా పిల్లల్ని తీసుకునే వెళ్ళాలనుకున్నాను. అన్ని అవర్స్ జర్నీ అంటే పిల్లలు మళ్ళీ ఉంటారో, చికాకు చేస్తారో, ఏంటో ఎలా ఉంటుందో తెలియదు కదా సిచ్యువేషన్. సో ఒకసారి తెలిసింది కదా మనం వెళ్ళేసి వచ్చామనుకోండి, ఓకే పిల్లలు ఉండగలుగుతారు, చేయగలుగుతారు అని తెలిసిందనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చు. సో కానీ మాకు మాత్రం 4 hours జర్నీ ఫ్రెండ్స్. పిల్లలని అస్సలు ఉండలేరు. అందుకే నేను పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టాను. వాళ్ళు పాపం జర్నీ చేసి వచ్చి అలసిపోయి ఇంటి దగ్గర పడుకున్నారు కూడా. మేము వచ్చే వరకు కూడా వాళ్ళు లేవలేదు, అంత అలసిపోయారు. సో చూసారు కదా ప్రతి ఒక్కరు అక్కడ పార్కింగ్ దగ్గరనే చాలా మంది ఉన్నారనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ వెళ్ళాలో మనకి అర్థం కాదు. సో అందుకే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, ఎటువైపు వెళ్ళాలి అని డైరెక్షన్స్ చూపిస్తున్నారు అనమాట. సో అలా ఫైనల్గా మేమైతే లులు మాల్ నుండి బయటపడ్డాము. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఆఫర్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీరు మాత్రం మిస్ చేయకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీరు నలుగురికి ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించాలనేసి అనుకుంటున్నాను. సో మొన్నటి వరకు నా ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనేసి నేను 3 months నుండి ఫోన్ యూజ్ చేయలేదండి. కొంచెం ఫినాన్షియల్గా కూడా ఇబ్బంది ఉంటే. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడు వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. నాకు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి అనేసి కొంచెం టైం అనేది కుదరట్లేదు. మార్నింగ్ హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేయడం, పిల్లలకి పాలు అండ్ వాళ్ళకి అప్పుడే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి వీడియోస్ తీయడానికి అంత టైం అనేది కుదరట్లేదు. అందుకే నేను తీయలేదు అనమాట.
సో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, మీరు లుల్లు మాల్కి వెళ్ళడం మాత్రం. ఫైనల్గా మేమైతే బయటికి వచ్చేసాము. అండ్ చూడండి లాస్ట్ లుక్ ఏంటంటే ఇదనమాట లుల్లు మాల్. ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్, అసలు హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్. దాదాపు పార్కింగ్ నుండి బయటికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. సో అస్సలు మిస్ అవ్వకండి, వెళ్ళండి, మీకు నచ్చింది పర్చేస్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనేసి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపికతో నా వీడియో చూసినందుకు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్గా ఉండండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, టాటా, బాయ్.